ఏపీసీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్. ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో గృహప్రవేశం చేసిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు దేశ రాజధానిలోని వన్ జన్పథ్ నివాసాన్ని కేటాయించిన వైనం. జనసేన పార్టీ 4వ విడత క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నాదెండ్ల మనోహర్ మన నాయకుడు పవన్ కళ్యాణ్ నాయకత్వంలో పార్టీని బలోపేతం చేయాలని కార్యకర్తలకు సూచన. వినుకొండలో జరిగిన దారుణ హత్యపై జిల్లా ఎస్పీ కీలక ప్రకటన. ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుంది మండిపడిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో గృహప్రవేశం చేశారు. ఏపీ సీఎం చంద్రబాబుకు దేశ రాజధానిలోని వన్ జన్పథ్ నివాసాన్ని కేటాయించారు. ఢిల్లీ పర్యటనకు వెళ్లిన చంద్రబాబు తన అధికారిక నివాసంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు, లోక్సభలో టీడీపీ పక్ష నాయకుడు లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎంపీ కేశినేని చిన్ని శివనాథ్ తో సీఎంఓ అధికారులు కూడా పాల్గొన్నారు. ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుందని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. ఎవరి స్థాయిలో వాళ్లు అమలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హత్యలు, అత్యాచారాలకు చిరునామాగా ఏపీని మార్చివేశారని ఆరోపణలు గుప్పించారు. ఆంధ్రప్రదేశ్ రాక్షస పాలన కొనసాగుతుందని, రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుందని మాజీ ముఖ్యమంత్రి వైసీపీ చీఫ్ జగన్ మండిపడ్డారు. వినుకొండలో వైసీపీ కార్యకర్త రషీద్ హత్యపై జగన్ స్పందించారు. రషీద్ కుటుంబానికి సానుభూతి తెలిపారు. కొత్త ప్రభుత్వం అధికారం చేపట్టిన నెలన్నర రోజులు మాత్రమే అయిందని గుర్తు చేశారు. ఈలోపే రాష్ట్రాన్ని హత్యలు, అత్యాచారాలకు కేరాఫ్ అడ్రస్ గా మార్చేశారంటూ టీడీపీ సర్కార్పై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అన్నది ఎక్కడా కనిపించడం లేదని, ప్రజల ప్రాణాలకు రక్షణ కరువైందని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీని అనగదొక్కటమే లక్ష్యంగా ఈ దారుణాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. రాజకీయ కక్షతో దాడులకి తెగబడుతున్నారని జగన్ విమర్శించారు. వినుకొండలో బుధవారం రాత్రి జరిగిన హత్య రాజకీయ కక్ష సాధింపునికి పరాకాష్ట అని చెప్పారు. ఈ దారుణం ప్రభుత్వానికి సిగ్గుచేటని మండిపడ్డారు. ముఖ్యమంత్రితో సహా బాధ్యతతో వ్యవహరించవలసిన వ్యక్తులు రాజకీయ దురుద్దేశాలతో ఇలాంటి దారుణాలను ప్రోత్సహిస్తున్నారని జగన్ ఆరోపించారు. ఎవరి స్థాయిలో వాళ్లు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ పోలీసుతో సహా యంత్రాంగాలన్నింటినీ నిర్వీర్యం చేశారని అన్నారు. దీంతో నేరగాళ్లు, హంతకులు చెలరేగిపోతున్నారని విమర్శించారు. అధికారం శాశ్వతం కాదని, గుర్తెరిగి హింసాత్మక విధానాలు వీడాలని చంద్రబాబును జగన్ గట్టిగా హెచ్చరించారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలతో ప్రత్యేక విచారణ జరిపించాలని జగన్ డిమాండ్ చేశారు. ఏపీలో దిగజారిన శాంతి భద్రతల పరిస్థితులపై దృష్టి పెట్టాలని ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాలకు విజ్ఞప్తి చేస్తున్నట్లు ట్వీట్లో పేర్కొన్నారు. బాధితులకు పార్టీ తరపున అండగా నిలబడతామని, అన్ని రకాలుగా ఆదుకుంటామని పార్టీ కార్యకర్తలకు జగన్ హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ఏం జరిగినా ముందు టీడీపీ మీద తోసేయటమే అంటూ టీడీపీ మండిపడ్డది. వినుకొండ మర్డర్ పై టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. హతుడు, హంతకుడు ఇద్దరు వైసీపీ కార్యకర్తలేనని ట్విట్టర్లో వివరణ ఇచ్చింది. వినుకొండ వైసీపీ నేత పిఎస్ ఖాన్ కు ప్రధాన అనుచరులేనని వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగినా ముందు టీడీపీ మీద తోసేయటమే పనిగా పెట్టుకుందని వైసీపీ పార్టీపై అధికార పార్టీ మండిపడింది. వినుకొండలో బుధవారం జరిగిన వైసీపీ కార్యకర్త రషీద్ హత్యపై ట్విట్టర్లో స్పందించింది. పొద్దున్నే 3 గంటలకు ఫోన్ చేసి బాబాయిని లేపించి చంద్రబాబు చంపాడని పేపర్లో వేసిన నీచ చరిత్ర వీళ్లది. ఏది జరిగినా ముందు టీడీపీ మీద తోసేయటమే అంటూ టీడీపీ అధికారం ట్విట్టర్ హ్యాండిల్లో పోస్టు చేసింది. బుధవారం జరిగిన దారుణ హత్యలో చనిపోయిన రషీద్, చంపిన షేక్ జిలానీ ఇద్దరు వైసీపీ కార్యకర్తలేనని ట్విట్టర్లో పేర్కొంది. ఇద్దరు వైసీపీ నేత, స్థానిక రౌడీగా పేరొందిన పిఎస్ ఖాన్ కు ప్రధాన అనుచరులేనని వెల్లడించింది. సదరు పిఎస్ ఖాన్ వైసీపీ చీఫ్ జగన్ కు ప్రధాన అనుచరుడని వివరించింది. అయితే తప్పు ఎవరు చేసినా తప్పేనని, తప్పు చేసిన వ్యక్తిని కఠినంగా శిక్షించాల్సిందేనని స్పష్టం చేసింది. గడిచిన 5 ఏళ్లలో విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ రెచ్చిపోయిన వైసీపీ సైకోలకు పట్టిన మదం దించి వారు చేసే దారుణాలను ఆపటమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేసింది. రాష్ట్రంలో గంజాయిని అరికట్టడానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. వినుకొండలో దారుణ హత్యపై జిల్లా ఎస్పీ కీలక ప్రకటన చేశారు. వ్యక్తిగత కక్షతోనే హత్య జరిగిందని జిల్లా ఎస్పీ కె శ్రీనివాసరావు తెలిపారు. ఈ హత్యకు రాజకీయ పార్టీలకు ఎలాంటి సంబంధం లేదని ప్రకటించారు. బుధవారం రాత్రి పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలోని ముండ్లమూరు బస్టాండ్ వద్ద నడి రోడ్డుపై అందరూ చూస్తూ ఉండగా కత్తులతో షేక్ రషీద్ అనే యువకుడి దారుణ హత్య ఘటనపై పల్నాడు జిల్లా ఎస్పీ కె శ్రీనివాసరావు స్పందించారు.
వినుకొండలో వ్యక్తిగత కక్షలతోనే హత్య జరిగిందని అన్నారు. ఇద్దరి మధ్య వ్యక్తిగత కారణాల వలన మాత్రమే ఈ హత్య జరిగిందని, ఈ హత్యకు రాజకీయ పార్టీలకు ఎలాంటి సంబంధం లేదని ప్రకటించారు. హత్య చేసిన జిలానీ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. కాగా హత్య నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా వినుకొండ పట్టణంలో 144 సెక్షన్ విధించామని తెలిపారు. శాంతి భద్రతలకి విఘాటం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. ఇలాంటి ఘటనలు పునరావృతమైతే సహించేది లేదని, చట్టపరంగా కఠిన చర్యలు చేపడతామని వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు 8:30 సమయంలో వినుకొండ టౌన్లో జిలానీ అనే వ్యక్తి తనకి రషీద్ అనే వ్యక్తికి ఉన్నటువంటి వ్యక్తిగత కక్షల వల్ల రషీద్ అనే వ్యక్తిని నరికి చంపడం జరిగింది. ఇటువంటి చర్యలు ఏమైనా కూడా ఎక్కడైనా ఏదైనా రిపీట్ అయితే చట్టపరంగా చాలా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎవరైనా వీటిని ఎక్కడైనా ప్రోత్సహించినా కూడా వాళ్ళు కూడా చట్టపరంగా తీసుకునే చర్యలకి బాధ్యులవుతారు. రేపు పట్టణంలో కూడా ప్రజలందరికీ కూడా ఈ విషయాన్ని తెలియజేస్తున్నాము. అందరూ సంయమనం పాటించాలి. ఎటువంటి నేర చరిత్ర ఇకపై కనబడినా కూడా అది ఉపేక్షించడం జరగదు. దీన్ని గమనించమని పోలీస్ నుంచి ఒక హెచ్చరిక అయితే ఖచ్చితంగా చేస్తున్నాము. దీన్ని ఖచ్చితంగా గమనించాల్సిన అవసరం కూడా అందరికీ ఉందని కూడా తెలియజేస్తున్నాం. 144 సెక్షన్ కూడా అది అమల్లోకి తీసుకుంటున్నాం. అక్కడ ఎవరు ఎటువంటి శాంతి భద్రతల విఘాతం కలిగించినా కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటాం. 5 సంవత్సరాల వైసీపీ మూర్ఖపు పాలనలో జనసేన కార్యకర్తల్ని అనేక రకాలుగా హింసలకి గురి చేశారని, అయినా పార్టీ కోసం కార్యకర్తలు కష్టపడి నిలబడ్డారని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ కృషితో ఏర్పడ్డ పార్టీకి ప్రతి కార్యకర్త ఎంతో కొంత తమ భాగస్వామ్యం ఉండాలని క్రియాశీలక సభ్యత్వాల కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. జనసేన పార్టీ 4వ విడత క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం పశ్చిమ నియోజకవర్గంలోని భవానీపురం ఎస్ కన్వెన్షన్ నందు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ హాజరై ప్రథమ క్రియాశీలక సభ్యత్వాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మన నాయకుడు పవన్ కళ్యాణ్ నాయకత్వంలో పార్టీని బలోపేతం చేయాలని కార్యకర్తలకు సూచించారు. 500 రూపాయలతో సభ్యులైన ప్రతి క్రియాశీలక సభ్యునికి 5 లక్షల బీమా అందిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు 3 కోట్లకు పైన ఆర్థిక సహాయాన్ని కార్యకర్తలకు అందించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా చనిపోయిన 3 కార్యకర్తల కుటుంబాలకు 5 లక్షల చెక్కుల్ని అందజేశారు. కేవలం 5 లక్షల చెక్కులు ఇవ్వటమే కాదు, పార్టీ నుంచి వారి కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. సామాన్యులు ఎదుర్కొనే సమస్యలపై జన సైనికులు దృష్టి పెట్టాలని, వాటి పరిష్కారం దిశగా పార్టీ అడుగులు వేస్తుందని, ప్రజాసేవ సమస్యలపై యుద్ధం చేయటమే జనసేన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. 18 నుండి 28 వరకు జరిగే క్రియాశీలక సభ్యత్వాలకు ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో జనసేన ఐటీ చైర్మన్ మిరియాల శ్రీనివాస్, జనసేన ప్రోగ్రాం కమిటీ మెంబర్ కళ్యాణ్ శ్రీనివాస్, రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు, క్రియాశీలక సభ్యత్వ పరిశీలకులు మండలి రాజేషు, బాడిత శంకర్, కృష్ణ పెన్నా మహిళా కోఆర్డినేటర్ మల్లెపు విజయలక్ష్మి, పోతిరెడ్డి అనిత, బొలిశెట్టి వంశీకృష్ణ, తిరుపతి సురేష్, డివిజన్ ప్రెసిడెంట్లు తదితరులు పాల్గొన్నారు. ఆన్వాయితీగా క్రియాశీలక సభ్యత్వం మనం విజయవాడ నగరంలోనే ప్రారంభించుకుంటున్నాం. ఎన్నికలప్పుడు కొన్ని ఇబ్బందులు ఇచ్చినప్పుడు చాలామంది నియోజకవర్గం నుంచి తెనాలి వరకు పాపం ప్రయాణం చేసి మన జన సైనికులు, వీర మహిళలు, మన నాయకులు ఎంతో ఆవేదనతోటి, ఆందోళనతోటి నమ్ముకున్న వ్యక్తి పార్టీని వదిలి వెళ్ళిపోయారు. మరి మా పరిస్థితి ఏంటి అని పాపం వాళ్ళు బాధపడ్డారు. దానికి సమాధానం ఈరోజు ఈ సభ. నేను ఆ రోజు చెప్పాను, ఆ రోజు ఎవరైతే బాధపడ్డారో వాళ్ళందరినీ ఓదార్చి చెప్పాను. పార్టీలో వ్యక్తులు ముఖ్యం, కానీ వ్యక్తుల వల్లనే పార్టీ ముందుకెళ్తుంది, వ్యవస్థని ఆ విధంగా నిలబెడుతుంది అనుకుంటే మాత్రం అది పొరపాటు. మనం ఎంత గౌరవంగా ఉండి ఎంత కష్టపడి నిజాయితీగా నిలబడతామో ఆ వ్యవస్థే మనకి ఆ అండేస్తుంది, ఆ నీడేస్తుంది. అంతేగాని వ్యక్తిగత స్వార్థాల కోసమో కారణాల కోసమో కేవలం దూషించే ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని ముందుకెళ్తే నష్టం జరిగేది చివరికి అంతిమంగా వాళ్ళకే. ఎందుకంటే నిజాయితీగా ఎంతమంది పార్టీ కోసం కష్టపడి నిలబడ్డారో మీరు చూశారు. ఈరోజు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు నాయకులు నాకు తెలుసు. ప్రతి ఒక్కరు నాయకులు నేను 3 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. ఏ విధంగా పార్టీ కార్యక్రమం అంటే వాళ్ళు సొంత నిధులు ఖర్చు పెట్టి పార్టీ కోసం కృషి చేసిన వ్యక్తులు ఎంతమంది నిలబడ్డారో మీ అందరికీ తెలుసు. ధైర్యంగా నిలబడ్డారు.
వాస్తవంగా 5 సంవత్సరాలు మనం మూర్ఖమైన ప్రభుత్వం పైన మనం పోరాటం చేయగలిగామంటే జనసేన పార్టీ వల్లనే, జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుల వల్లనే, మన జన సైనికులు వీర మహిళల వల్లనే. ఎలా మర్చిపోతారు ఆ రోజు మనం చేసిన పోరాటాలు? ఎన్ని కేసులు పెట్టారు, ఎన్నిసార్లు హౌస్ అరెస్టులు చేశారు. మన పార్టీ అధ్యక్షులు కూడా చివరికి జనవాణి కార్యక్రమానికి హాజరవుతా ఉంటే దాన్ని కూడా అడ్డుపడే పరిస్థితి తీసుకొచ్చిన రోజులు మీరు ఎట్లా మర్చిపోగలుగుతారు? కాబట్టి మన పార్టీలో మనకున్నది గొప్ప విషయం ఏంటంటే మనం ఎవరికి అన్యాయం చేయం, నిజాయితీగా నిలబడతాం, కష్టపడి పోరాడతాం. మనం అంతిమంగా మన నాయకుడి ఆశయ సాధన కోసం ప్రజల్లోకి వెళ్ళే మనస్తత్వంతో మనం నిలబడతాం తప్ప వ్యక్తిగత కారణాల కోసమో స్వార్థాల కోసం కాదు. అందులో భాగంగా నేను మీకు ఇది చెప్తున్నాను. చిన్న చిన్న సందర్భాల్లో మనం ఒక్కోసారి ఎందుకు ఇట్లా మాట్లాడారు, ఎందుకు మనం ఇట్లా గాయపరిచారని మనం అనుకోవచ్చు. కానీ దానివల్ల కూడా మేలు జరుగుతుంది. ఎవరైతే మన గురించి అట్లా మాట్లాడారో దాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకుని మనం కష్టపడి మన పార్టీకి అంకిత భావంతో పనిచేద్దాం మనం. ఎందుకంటే ఇప్పుడే మీకు రాజేష్ చెప్పాడు, గతంలో జరిగిన సభ్యత్వం కన్నా ఎక్కువ చేయాలి మనం. 10,000 సాధించాలి మనం ఈ నియోజకవర్గంలో సభ్యత్వం. దానికోసం మీరందరూ కూడా అంకిత భావంతో నిలబడండి. ఎందుకంటే జనసేన పార్టీకి ఈరోజు ప్రజల్లో ఉన్న విలువ దేనికోసం ఎక్కువగా ఉందంటే పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం. ఆయన కష్టపడి చేసిన ఈ ప్రస్థానం, ఏ విధంగా పార్టీ బలోపేతం కోసం ఆయన నిలబడి ఆయన సొంత నిధులతోటి పార్టీని కూడా నడిపించుకుంటూ ముందు తీసుకొచ్చారు. మీ అందరికీ తెలుసు. ఈ 6-7 సంవత్సరాల నుంచి మనం చేసిన పోరాటాలు అనేక సందర్భాల్లో ప్రజల్ని కదిలించినాయి. చాలామంది వాళ్ళ అభిప్రాయాన్ని కూడా బయట చెప్పుకోలేని పరిస్థితి. కానీ ఎంతమంది నష్టపోయారో మీకు తెలుసు. విజయవాడలో మన బెంచ్ సర్కిల్లో భవన నిర్మాణ కార్మికులు ఏ విధంగా 5 రోజులు మన డొక్కా సీతమ్మ గారి స్ఫూర్తితోటి మనం ఆ రోజు మనం ఆహార శిబిరాలు ఏర్పాటు చేస్తే నియోజకవర్గాల వారిగా ఎంతమంది వచ్చి మనందరినీ కూడా కలిసి ఆశీర్వదించారో మీకు తెలుసు. అదే రోజున భవన నిర్మాణ కార్మికులు మాకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయంటే ఆ రోజున కూడా మనం నిర్ణయం తీసుకుని శని ఆదివారాల్లో మనం గుంటూరు లార్డ్స్ సెంటర్లోని పోతులూరి వీరబ్రహ్మం గారి ఆలయ చైర్మన్ పారిశ్రామికవేత్త ఉమ్మడోజు నాగేశ్వరాచారి జన్మదిన వేడుకలు బ్రాడీపేటలోని నిర్మల్ హృదయనందు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాగేశ్వరాచారి మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవ అని భావించి ఉన్నంతలో తోటివారికి సేవ చేయాలనే ఉద్దేశంతో నిర్మల్ హృదయలో ఉండేవారి మధ్యలో జన్మదిన వేడుకలు జరుపుకోవటం ఆనందంగా ఉందని తెలిపారు. అందరి పట్ల ఆదరణ, నిస్వార్థ ప్రేమ, తన కన్నా చిన్నవారిని ప్రేమతో చూడటం, పెద్దవారి పట్ల మర్యాదగా నడుచుకోవటం మొదలైన అలవాట్లు సేవాభావానికి దారితీస్తాయని చెప్పారు. జన్మదినం సందర్భంగా నిర్మల్ హృదయనందు వృద్ధులకు, వికలాంగులకు, చిన్నారులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. తన జన్మదినం సందర్భంగా వేడుకలకి హాజరైన ప్రతి ఒక్కరికి నాగేశ్వరాచారి కృతజ్ఞతలు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారం దిశగా నరేంద్ర మోదీ పాలన సాగటం లేదు, మత విద్వేషాలు రెచ్చగొట్టడమే లక్ష్యంగా పనిచేస్తున్నారని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు వనజ, సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు, జిల్లా కార్యదర్శి జంగల అజయ్ కుమార్, నగర కార్యదర్శి కోట మాల్యాద్రి మండిపడ్డారు. నిరుద్యోగ సమస్య ఎప్పటికప్పుడు పెరుగుతుంది. కర్ణాటక ప్రభుత్వం స్థానికులకే ఉద్యోగాలని చెప్పినట్లు రాష్ట్ర ప్రభుత్వం కూడా అమలు చేయాలి. పేదరికాన్ని తగ్గించలేకపోయారు. అంబానీల సంతోషమే సంతోషంగా చూస్తున్నా దేశాన్ని గాలికి వదిలివేసి మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారు. ప్రభుత్వ తీరును ఎండకట్టడానికి వామపక్ష పార్టీలు సిద్ధమవుతున్నాయి. మణిపూర్లో మహిళలకి అన్యాయం జరిగితే పరామర్శించడం లేని మోదీ అంబానీల ఇంట్లో పెళ్లికి మాత్రం వెళ్లే సమయముందా అని ప్రశ్నించారు. ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రానికి మేలు చేస్తోంది. చంద్రబాబుకి ఢిల్లీలో దిక్కులేని పరిస్థితి ఉంది. కేంద్రం నుంచి సాధించకుండా రాష్ట్రంలో ఏం చేస్తావు చంద్రబాబు అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజలను దృష్టిలో పెట్టుకుని కేంద్రంతో చంద్రబాబు క్లియర్ కట్ గా మాట్లాడాలి. పథకాలు, జీతాలు ఇవ్వటానికి అప్పులు తెస్తున్నారు. ఇలా కాకుండా మోడీపై ఒత్తిడి తీసుకుని రావాలి. గత 10 ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి పూర్తిగా అన్యాయం చేస్తుంది. ప్రత్యేక హోదా ఇవ్వలేదని తెలిపారు. రామాయపట్నంలో పోర్టు ఎందుకు నిర్మించలేదు అని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు వనజ, సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు, జిల్లా కార్యదర్శి జంగల అజయ్ కుమార్, నగర కార్యదర్శి కోట మాల్యాద్రి తదితరులు పాల్గొన్నారు. చూస్తూ ఉన్నాము. నరేంద్ర మోడీ గారు 3వ సారి అధికారంలోకి వచ్చారు.
రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆయన ఏమీ చేయలేకపోతా ఉన్నాడు. ఏమీ చేయలేక ప్రజలు విద్వేష రాజకీయాలు రెచ్చగొట్టే పద్ధతిలో ముందుకు సాగుతూ ఉన్నారు తప్ప ప్రజలను ఐక్యం చేసే పద్ధతుల్లో ప్రజా సమస్యలు పరిష్కారం చేసే దిశగా నరేంద్ర మోడీ పరిపాలన సాగడం లేదు. ఎందుకంటే 10 ఏళ్ల పాటు అధికారంలో కూర్చున్నాడు. ఇవాళ థర్డ్ టర్మ్ ఈరోజు అధికారం వచ్చింది. మనం చూస్తూ ఉన్నాం, బాంబేలో ఎయిర్పోర్ట్లో లోడింగ్ వర్కర్స్కి ఇంట్రడ్యూస్ చేస్తే వేల మంది వస్తే వాటిని అదుపు చేయడం అనేది పోలీసులు కూడా సాధ్యం కాని పరిస్థితి. భారతదేశంలో నిరుద్యోగ సమస్య 45 సంవత్సరాల రికార్డు స్థాయిలో పెరిగిపోయి గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా ఇవాళ ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడతారు. చివరికి కర్ణాటక ప్రభుత్వం ఒక కొత్త జీవో తెచ్చింది, ఒక చట్టాన్ని వాళ్ళు ముందే తెచ్చారు. స్థానికులకి ఉద్యోగాలనే పద్ధతుల్లో వారు ముందుకు సాగే పరిస్థితి వచ్చింది. ఇవాళ నిరుద్యోగ సమస్య తాండవిస్తున్న తరుణంలో మరి 2014 ఎలక్షన్లు ఇదే నరేంద్ర మోడీ గారు చెప్పారు, సంవత్సరానికి 2 కోట్ల మంది ఉద్యోగాలు ఇస్తామన్నారు. 10 ఏళ్ళు దాటిపోయింది, 3వ టర్మ్ అధికారంలోకి వచ్చావు, కనీసం ఉద్యోగాల గురించి మాట్లాడడంలే. అసలు కేంద్ర ప్రభుత్వంలో కొత్తగా ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేయడానికి కూడా నువ్వు ఎలాంటి చర్యలు చేపట్టడంలే. అంతేకాకుండా ఇవాళ ఏవైతే అధిక ధరలు ఉందో అధిక ధరలు తగ్గించడానికి ప్రయత్నాలు చేయడంలే. పేదరికాన్ని తగ్గించలేకపోయావు. అంబానీలకు, అదానీలకు ఊడిగం చేస్తూ ఉన్నావు. ఇవాళ అంబానీల సంతోషమే నీ సంతోషంగా నువ్వు సంతోషపడతా ఉన్నావు. మణిపూర్లో మహిళలను అత్యాచారం చేసి విచక్షణారహితంగా గిరిజనులను అక్కడ చంపితే నువ్వు మణిపూర్కు పోవు, కానీ ముంబై పోయి అంబానీ ఇంట్లో మాత్రం బాగా వేడుకలో పాల్గొంటావు. కాబట్టి ఏమంటే నీకు ఇవాళ ఈ దేశాన్ని గాలి వదిలేసినావు. సమస్యలేవి పరిష్కారం చేయలేకపోతా ఉన్నావు. సమస్యలు పరిష్కారం చేయలేకపోగా ప్రజల్లో వస్తున్న అసంతృప్తిని కొత్తదారి పట్టించడానికి మత విద్వేషాలను, ప్రజల్లో ఒకరి పట్ల ఒకరికి అనుమానాలు రేకెత్తించే పద్ధతుల్లో ఇవాళ పరిపాలన చేస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభుత్వాన్ని ఎండగట్టడానికి దేశవ్యాప్తంగా వామపక్ష పార్టీలు, సెక్యులర్ పార్టీలు అన్నీ కూడా పోరాటానికి సమాయత్తమవుతూ ఉన్నాయి. అందులో భాగంగా మన రాష్ట్రంలో 26 జిల్లాల్లో కూడా పార్టీని సమాయత్తం చేశాం. అదేవిధంగా రెండు ముఖ్యమైన అంశము, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి పోయారు. ఓకే, ఆయనకి పోవాల్సిందే ముఖ్యమంత్రి గారు. మరి వాళ్ళ అఫీషియల్గానే చెప్పారు, ప్రధానమంత్రిని కలుస్తాడు, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కలుస్తారు, రేపు బడ్జెట్ ప్రవేశపెడతా ఉన్నారు. కాబట్టి మన రాష్ట్రానికి నిధులు సాధించడానికే ముఖ్యమంత్రి గారు ఢిల్లీ పర్యటన పెడుతున్నారన్నారు. మరి పోయారు, అమిత్ షా గారిని కలిశారు. 24 గంటలు పూర్తి కాకుండానే ఆయన తిరిగి వచ్చాడు. మరి ఏం అడిగారు, ఏం సాధించాడో ముఖ్యమంత్రి గారు చెప్పలేకపోతా ఉన్నారు. చాలా బాధాకరమైన అంశం ఏమంటే, గత 10 ఏళ్ల కాలంలో ఎప్పుడు నరేంద్ర మోడీ, అమిత్ షా వాళ్ళిద్దరినీ చూపేవాళ్ళు. ఇప్పుడేమంటే మొన్న ఎన్నికలైన తర్వాత ఇది బీజేపీ గవర్నమెంట్ కాదు, ఇది పక్కా ఎన్డీఏ గవర్నమెంటు అని నరేంద్ర మోడీ పక్కన చంద్రబాబు నాయుడు గారు, ఆయన పక్కన గుంటూరు జిల్లా స్థాయి సమావేశాలు ఈ నెల 17, 18 తేదీల్లో, అంటే నిన్న ఈరోజు జరుగుతూ ఉన్నాయి. దాంట్లో నిన్న మా కార్యవర్గ సమావేశం జరిగింది, అనేక నిర్ణయాలు తీసుకున్నాం. అలాగే ఈరోజు ఆ నిర్ణయాల్ని జనరల్ బాడీలో చెప్పి దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసి అప్ టు 3 months ప్రోగ్రామ్ని జయప్రదం చేయడం కోసం కోరుకుంటా ఉన్నాం. ఇవాళ భారతదేశంలో కమ్యూనిస్టుల ఆవశ్యకత, అవసరం ఇవాళ అనివార్యంగా ఏర్పడింది. నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత రాష్ట్రాల యొక్క హక్కులను కూడా హరించడంతో పాటు ప్రజల జేబులకు చిల్లులు పెట్టే జియో లాంటి వాళ్ళకి మన దేశ ఆర్థిక వ్యవస్థని దారాదత్తం చేస్తూ
మతాల మధ్యన చిచ్చు పెడుతూ ఈ దేశాన్ని ఎప్పుడో రాతియుగం నాటికి తీసుకొని వెళ్తూ అంబేద్కర్ గారి రాజ్యాంగానికి తూట్లు పడిచే ఈ దుస్థితికి వ్యతిరేకంగా సిపిఐ కార్యకర్తలంతా సైనికుల్లాగా పనిచేయాలని మా రాష్ట్ర పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు ముందుకు సాగుతూ ఉన్నాం. ఇప్పుడు మా యొక్క ఈ సమావేశాల ముఖ్య ఉద్దేశాన్ని నగరాన్ని కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దేలా రానున్న రోజుల్లో పనిచేస్తామని ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ తెలిపారు. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో చేపట్టవలసిన కార్యక్రమాలపై ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. డ్రైనేజీ, రోడ్లు, శానిటేషన్ పనుల్ని సమర్థవంతంగా నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రతిరోజు చెత్తను తొలగించే విధంగా ప్రణాళికల్ని సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. చెట్లను తొలగించడంతో పాటు శ్మశాన వాటికల అభివృద్ధిపై అధికారులతో చర్చించినట్లు చెప్పారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తామని అన్నారు. ఈరోజు గుంటూరు నగరపాలక సంస్థ అధికారులతో రివ్యూ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా నగరంలో ఉన్నటువంటి శానిటరీ అలాగే ఇంజనీరింగ్ విభాగ అధికారులందరితో రాబోయేటువంటి రోజుల్లో ఏ విధమైనటువంటి కార్యక్రమాలు తీసుకోవాలి, ముఖ్యంగా చిన్న చిన్న పనులు కూడా ప్రొసీజర్ ప్రకారం దాదాపు 4 రోజులు పట్టేటువంటి పరిస్థితులు ఉన్నాయి. చిన్న చిన్న రోడ్ ప్యాచెస్ కానీ లేకపోతే డ్రైన్స్ కానీ ఒక ఫుడ్ ఏదైనా స్పీడ్ బ్రేకర్ వేయాలన్నా కూడా ఇంజనీరింగ్ అధికారులు ప్రాసెస్ ప్రకారం చేయాలంటే నిలబెట్టేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి వాటినన్నింటి కూడా త్వరతగినది ఏ విధంగా చేయాలనే దాని మీద ఈరోజు అధికారులతో మాట్లాడి నగరంలో ప్రతి వారం కూడా పర్యటించే దాంట్లో అధికారులు సహకరించాలని, ప్రజా సమస్యల మీద నిరంతరం ఎప్పటికప్పుడు వాటిని పరిష్కరించేటువంటి దిశగా అధికారులను కూడా అప్రమత్తం చేయడం, దానికి కావాల్సినటువంటి కమిషనర్ గారి నుంచి పర్మిషన్స్ కానీ ఇవన్నీ తీసుకోవడం, అలాగే ముఖ్యంగా శానిటేషన్ గతంలో మనందరం కూడా చూసాం. ఈరోజు కొత్తగా డబ్బాలు ప్రతిరోజు ఇంట్లో నుంచి చెత్తను తీసుకుని వచ్చి ట్రాక్టర్లోనూ ఈ ఆటోస్లోనూ తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది. కానీ ఈవినింగ్ తర్వాత ఉదయం 2వ రోజు ఉదయం కల్లా వచ్చేటువంటి చెత్త ప్రతి వీధిలో కూడా చివరిలో కుప్పలుగా పోసేటువంటి పరిస్థితి ఉన్నాయి. రాత్రిపూట కుక్కలు అవన్నీ కూడా రోడ్ అంతా గలీజ్ చేసి ప్రజలకు ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి వాటి మీద ఒక యాక్షన్ ప్లాన్ని, అలాగే వాటర్ కన్జంప్షన్ అంటే ఈరోజు ఎంత వాటర్ మనం గుంటూరు సిటీకి వస్తూ ఉన్నాయి, ఎన్ని కనెక్షన్స్ ఉన్నాయి, ఏ ఏరియాస్కి వాటర్ తక్కువ వెళ్తూ ఉంది, వాటర్ ఎందుకు తక్కువ అవసరమైన చోటకి వాటర్ని ఇంకా పంపించేటువంటి క్రమంలో ఏ విధమైనటువంటి ప్రణాళికలు తీసుకోవాలి. అలాగే శానిటేషన్ సంబంధించి మ్యాన్ పవర్ ఎక్కడైనా తగిన వాటిని పెంచుకునేటువంటి క్రమంలో, అలాగే కొన్ని హార్టికల్చర్ వాళ్ళు చెట్లు పెరిగిపోయి ఇబ్బందులు పడుతున్నటువంటి కొన్ని ఏరియాస్ ఉన్నాయి. వాటినన్నింటిలో కూడా పరిశీలించి ఆ హార్టికల్చర్ అధికారులను కూడా అప్రమత్తం చేసి వాటిని తొలగించేటువంటి కార్యక్రమం, అలాగే శ్మశాన వాటికల్ని ఏ విధంగా అభివృద్ధి చేయగలుగుతాం, ఇవన్నీ కూడా చర్చకు వచ్చినాయి. వీటన్నింటినీ కూడా కార్యరూపం దాల్చడానికి అధికారులను అప్రమత్తం చేస్తూ ఒక యాక్షన్ ప్లాన్ని తయారు చేసుకోవడం జరుగుతూ ఉంది. తప్పకుండా ప్రజలకు వచ్చినటువంటి ప్రతి ఒక్క విజ్ఞప్తి కూడా, ప్రజల నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్క విజ్ఞప్తి కూడా స్వీకరించి వాటిని పరిష్కరించడానికి అధికారులు మేము కూడా ప్రజలతో మమేకమై ప్రతిరోజు కూడా సంబంధించినటువంటి అంశాల మీద అధికారులు అప్రమత్తం చేస్తూ ముందుకు సాగుతాం. రాజంపేట ఎంపీ మిథున్ పర్యటన సందర్భంగా పొంగునూరులో ఘర్షణ చోటు చేసుకుంది. మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటిని టీడీపీ శ్రేణులు చుట్టుముట్టడంతో ఇరు వర్గాల మధ్య రాళ్ల దాడి చోటు చేసుకుంది. దాదాపు 10 వాహనాలు ధ్వంసమయ్యాయి. ఇందులో ఎంపీ మిథున్ రెడ్డి కారు కూడా ఉంది. పార్టీ కార్యకర్తలకు అదేవిధంగా నాయకులకు అండగా ఉండే విధంగా, అదేవిధంగా ప్రజా సమస్యలు కూడా పరిష్కరించే వాటిలో భాగంగా ఈరోజు పుంగనూరు పట్టణానికి రావడం జరిగింది. అదేవిధంగా ఈరోజు అందరిని కూడా కలుసుకొని ఏ సమస్యలు ఉన్నా కూడా వాటి అన్నింటినీ కూడా ఒక ఎంపీగా పరిష్కరించే విధంగా కూడా కృషి చేస్తానని చెప్పి కూడా తెలియజేస్తాను. రాష్ట్రంలో మనం వినుకొండలో చూసాము, ఇది వరకు కూడా చూసాము. వినుకొండలో పట్టపగులే 2 చేతులు నరికేసి, మెడ నరికేసి ఒక వైఎస్ఆర్సీపీ నాయకుడిని ఏ విధంగా చంపారో ఈరోజు అందరూ కూడా చూసాను. చాలా దారుణమైన విషయం. అదేవిధంగా ఈరోజు ప్రతి నియోజకవర్గంలో కూడా ఈరోజు ఇల్లులు కొట్టేయడము,
కార్యకర్తల పైన దాడులు చేయడము, వాళ్ళు కేసులు పెట్టాలని పోతే మరీ తిరిగి వాళ్ళపైన కేసులు పెట్టించడము, ప్రభుత్వ ఆస్తులన్నీ ధ్వంసం చేయడము, ఇవన్నీ కూడా ఒక చెడ్డ ఒరవడిగా ఈరోజు తీసుకురావడం జరిగింది తెలుగుదేశం పార్టీ. ఇది సరైన పద్ధతి కాదు. ఎప్పుడు కూడా ఎవరు కూడా శాశ్వతంగా అధికారంలో ఉండే పరిస్థితి ఉండదు. కానీ ఇలాంటి వాటికి బీజం వేస్తే రేపు పరిస్థితులు దారుణంగా మళ్ళీ ఈ ఫ్యాక్షన్ గొడవలు, మళ్ళీ ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఎంత ఘోరంగా ఉన్నిందో ఫ్యాక్షన్ గొడవలు, ఇవన్నీ కూడా ఆ విధంగా దారితీసే పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటివన్నీ లేకుండా కూడా శాంతియుతంగా ఈ రోజు పరిపాలన జరపాలని చెప్పి కూడా నేను తెలుగుదేశం పార్టీని నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఈ విధంగా చేస్తే ఎప్పుడు కూడా కాలం ఒకే విధంగా ఉండదు. ఖచ్చితంగా మార్పులు ఉంటాయి. ఆ రోజు మళ్ళీ అందరూ కూడా మీ పార్టీ వాళ్ళు కూడా ఇవన్నీ కూడా చవి చూడాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా ఒక మంచి సంస్కృతి కాదని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. పతాక స్థాయికి చేరిన టీడీపీ దాడులు. పల్నాడు జిల్లా వినుకొండలో దారుణం. వినుకొండ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగ నాయకుడు రషీద్ పై కత్తితో దాడి. రషీద్ 2 చేతులు నరికి మెడపై కత్తితో దాడి చేసిన తెలుగుదేశం నాయకుడు రషీద్ పరిస్థితి విషమం. హాస్పిటల్ కి తరలింపు. ఒడిశాలోని పూరి జగన్నాథ్ ఆలయంలో ఉన్న రత్న బండార్లోని లోపలి గదిని ఇవాళ తెరిపించారు. ఆ గదిలో ఉన్న విలువైన వస్తువుల్ని తాత్కాలిక స్ట్రాంగ్ రూమ్ కు తరలిస్తున్నారు. జగన్నాథుడికి పూజలు చేసిన తర్వాత ఒడిశా సర్కార్ నిర్మించిన సూపర్వైజరీ కమిటీ రత్న బండార్లోకి అడుగుపెట్టింది. జులై 14వ తేదీన బయట గదిలో ఉన్న అమూల్యమైన ఆభరణాలు, ఇతర వస్తువుల్ని స్ట్రాంగ్ రూమ్ కి తరలించిన విషయం తెలుసు. ఇవాళ సాయంత్రం వరకు లోపలి గదిలోనే ట్రెజరీ పెట్టెలను తరలిస్తున్నట్లు కమిటీ చైర్మన్ జస్టిస్ విశ్వంత్ రాధ తెలిపారు. పూరిరాజు, గణపతి మహారాజు, దివ్యసింగ్ దేవ్ సమక్షంలో ఆభరణాలు, విలువైన వస్తువుల్ని స్ట్రాంగ్ రూమ్ కి తరలిస్తున్నారు. ఆభరణాల తరలింపు ప్రక్రియను విడదీస్తున్నారు. పాములు పట్టేవాళ్లతో పాటు ప్రత్యేక భద్రతా సిబ్బంది ఆలయం వద్దే ఉన్నారు. షెడ్యూల్ ప్రకారమే 11 మంది సభ్యులు బృందం రత్న బండార్లోని ఇన్నర్ ఛాంబర్లోకి ప్రవేశించారు. షిఫ్టింగ్ పూర్తయిన తర్వాత ఆ రూమ్ ను సీల్ చేయనున్నారు. ఆ తర్వాత లోపల గదిలో పురావస్తు శాఖ ఆధ్వర్యంలో రిపేర్ చేయనున్నారు. రిపేర్ వర్క్ పూర్తయిన తర్వాత ఇన్వెంటరీ వర్క్ మొదలవుతుందని పూరి గణపతి మహారాజు దివ్యసింగ్ దేవ్ తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో గృహప్రవేశం చేసిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు. చంద్రబాబుకు దేశ రాజధానిలోని వన్ జన్పద్ నివాసాన్ని కేటాయించిన వైనం. జనసేన పార్టీ 4వ విడత క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నాదెండ్ల మనోహర్. మన నాయకుడు పవన్ కళ్యాణ్ నాయకత్వంలో పార్టీని బలోపేతం చేయాలని కార్యకర్తలకు సూచన. వినుకొండలో జరిగిన దారుణ హత్యపై జిల్లా ఎస్పీ కీలక ప్రకటన. ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుంది. మండిపడిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.